మార్చి 7, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతో, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం. తిథి చవితి. రాత్రి 7:17 వరకు. తదుపరి పంచమి. వారం శనివారం. నక్షత్రం చిత్త. ఉదయం 11:15 వరకు. తదుపరి స్వాతి. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు: ఉదయం 6:21, సాయంత్రం 6:16 విజయవాడ. ఉదయం 6:30, సాయంత్రం 6:24 హైదరాబాద్. సూర్యరాశి కుంభం, చంద్రరాశి తుల. యోగం వృద్ధి. ఉదయం 6:52 వరకు. తదుపరి ధ్రువ. కరణం భద్ర. ఉదయం 6:31 భవ. రాత్రి 7:17. తదుపరి బాలువ. సాధారణ శుభ సమయాలు: ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు. అమృతకాలం: రాత్రి 3:53 నుంచి 5:38 తెల్లవారుజామున. అభిజిత్ కాలం: పగలు 11:55 నుంచి 12:42. వర్ధ్యం: సాయంత్రం 5:23 నుంచి 7:08 వరకు. దుర్ముహూర్తం: ఉదయం 6:21 నుంచి 7:57. రాహుకాలం: ఉదయం 9:20 నుంచి 10:49. గుళిక కాలం: ఉదయం 6:21 నుంచి 7:51. యమగండం: మధ్యాహ్నం 1:48 నుంచి 3:17. ప్రయాణశూల: తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం: ఉదయం 6:21 నుంచి 8:44. సంగవకాలం: 8:44 నుంచి 11:07 వరకు. మధ్యాహ్న కాలం: 11:07 నుంచి 1:30 వరకు. అపరాహ్న కాలం: మధ్యాహ్నం 1:30 నుంచి 3:53. ఆబ్దికం తిథి ఫాల్గుణ బహుళ చవితి. సాయంకాలం: సాయంత్రం 3:53 నుంచి 6:16. ప్రదోషకాలం: సాయంత్రం 6:16 నుంచి 8:41. రాత్రికాలం: రాత్రి 8:41 నుంచి 11:54. నిషేధి కాలం: రాత్రి 11:54 నుంచి 12:42. బ్రాహ్మీ ముహూర్తం: తెల్లవారుజామున 4:44 నుంచి 5:32. మార్చి 7, 2026 శనివారం. రాశిఫలాలు: మేషం. గృహంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృషభం. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సహోద్యోగులతో వివాదాలుంటాయి. మిథునం. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యవహారాలు, వ్యాపారాలు మందగిస్తాయి. కర్కాటకం. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం లభిస్తుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సింహం. ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడతారు. నూతన రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు. కన్య. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆకస్మిక ధనలాభం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. తుల. దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలున్నాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రయత్నాలు కలిసిరావు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృశ్చికం. గృహంలో చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగాల్లో మరింత అనుకూల పరిస్థితులుంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనస్సు. ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం పొందుతారు. మకరం. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. కుంభం. దూరపు బంధువులతో స్వల్ప విభేదాలుంటాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది.
చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మరింత కష్టపడాలి. మీనం, వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి.